హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మెగా మీడియా. ఈ రోజు మనతో ఉన్నారు అనలిస్ట్ తేజ గారు. నాగబంధం మూవీ గురించి మనం అయితే ప్రాపర్ గా తెలుసుకుందాం ఎలా ఉంది ఏంటి అనేది. కానీ బయట చాలా నెగిటివ్ అనేది స్ప్రెడ్ చేస్తున్నారు ఈ మూవీ గురించి. హాయ్ తేజ గారు. నమస్తే అండి. నమస్తే అండి. సో నాగబంధం మూవీ చాలా మంది నెగిటివ్ గా స్ప్రెడ్ చేస్తున్నారు బయట. సో ఈ మూవీ మీరు చూసినప్పుడు మీకు ఎలా అనిపించింది? మూవీ మాత్రం చాలా బాగుందండి. మూవీ చూసుకుంటే సనాతన ధర్మం గురించి అట్లా ఇలా తీశారు. కానీ బట్ మూవీ వస్తే టాపిక్ కానీ, ఆ స్క్రిప్ట్ కానీ, యానిమేషన్ కానీ, గ్రాఫిక్స్ కానీ అన్నీ చాలా బాగున్నాయి. కానీ అసలు మూవీ టాపిక్ ఎంత చాలా చూపించడానికి మాత్రం చాలా లెంతీగా ఉంటుంది. సెకండ్ హాఫ్ మాత్రం చాలా బోర్ వచ్చేసింది అండి. అసలు వాళ్ళ హీరో గారి క్యారెక్టర్ మాత్రం చాలా బాగుందండి. హీరో గారి క్యారెక్టర్ చాలా బాగుంది. కానీ మనం చూసుకున్నట్లయితే అంటే మీరు బోర్ అంటున్నారు కదా, అంటే మీరు చెప్పేది స్క్రిప్ట్ వైజ్ బోర్ అనిపించిందా, లేకపోతే విఎఫ్ఎక్స్ అట్లా ఏమన్నా కొంచెం డిస్టర్బెన్స్ అనిపించిందా? గ్రాఫిక్స్ అన్ని విఎఫ్ఎక్స్ అన్ని చాలా బాగున్నాయండి. అలా అలా ఏమంటారంటే మూవీలో చూసుకున్నట్లయితే సనాతన ధర్మం గురించి అన్నారు. అసలు సనాతన ధర్మం ఏందో అలా చూపించలేదు కదా. సనాతన ధర్మం అంటారు. అసలు సనాతన ధర్మం ఏందో అని అది చూపించలేదు అసలు. కానీ చాలా మంది ఆ సనాతన ధర్మం గురించి కొన్ని సీన్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా గూస్ బంప్స్ తెప్పించే సీన్స్ అని చెప్పేసి మాట్లాడుతున్నారు. చిన్న పిల్లలు పెద్దలతో సహా అందరూ వెళ్తున్నారు అని చెప్పేసి కూడా అన్నారు. ఎలివేషన్స్ ఇవ్వచ్చు అండి. ఇప్పుడు సనాతన ధర్మం అని పేరు చెప్పేసి ఎలివేషన్స్ ఇవ్వచ్చు. ఈ ఇప్పుడు సనాతన ధర్మం ఉంది అని చెప్పేసి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసి అలా చెప్పొచ్చు. నేను కూడా చెప్తా అండి. ఇప్పుడు నార్మల్ గా బీజిఎంస్ కొట్టేసి మూవీస్ ఇచ్చేసి బాగుంది అంటే అలా కంటెంట్ ఉంటేనే కదా. ఇప్పుడు మూవీ అయినా ప్రజెంట్ జనరేషన్ లో ఏంటంటే మన పాత పురాతన గాని, మన ఆచారాలు అవన్నీ ఇప్పుడు ఈ జెన్సీ జనరేషన్ తెలియాలనే కదా అని మాట్లాడుకునేది. అట్లాంటిది సనాతన ధర్మం ఉందా అని చెప్పేసి సనాతన ధర్మం గురించి చూపించకుండా అసలు ఏదేదో చూపించి మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేసింది అంటే ఎంతవరకు కరెక్ట్ అండి? అంటే ఏదేదో చూపించారని ఏం చూపించారు అంటున్నారు? అంటే స్టోరీ కాకుండా సనాతన ధర్మం కాకుండా ఏం చూపించారు? ఒక మాట చెప్పాలంటే దేవుని పేరు చెప్పి భూత్ పురాణం తీశారు. భూత్ పురాణం మీరు చాలా పెద్ద వర్డ్స్ వాడతారండి మూవీ గురించి. మూవీ అంటే మనం చూసుకోవచ్చు అండి. మూవీ అని అంత బాగుంది. కానీ నాకు అర్థం కాదు ఏంటంటే హీరోకి యాక్సిడెంట్ అవుతుంది. హీరోకి యాక్సిడెంట్ అయిన తర్వాత హీరోయిన్ ఎంట్రీ వస్తుంది. హీరోయిన్ ఎంట్రీ తర్వాత సాంగ్, అదేం సాంగ్ అంటే నాకు అర్థం కాదు. ఉప్పెన రీక్రియేట్ చేశారండి. ఓకే. అసలు అది ఐటమ్ సాంగ్ అర్థం కాలేదు, అసలు దేవుని సాంగ్ అర్థం కాలేదు, అసలు ఆ సాంగ్ ఎలా తీసారండి అర్థం కాదు. మరి అలాంటప్పుడు బయట చాలా మంది కూడా ఫ్యామిలీస్ కానీ పిల్లల్ని కూడా తోటి తీసుకొని వెళ్ళి మరి సినిమా చూపిస్తున్నారు కదా. మరి వాళ్ళందరికి ఎందుకు నచ్చుతుంది? భూత పురాణం అన్నప్పుడు వాళ్ళకి కూడా నచ్చకూడదు కదా. అదే అండి. ఇప్పుడు సాంగ్ తప్ప మిగతా అన్ని సనాతన ధర్మం గురించి ఎలివేషన్స్ కానీ, వాళ్ళు ఎంట్రీస్ కానీ అన్ని బాగున్నాయండి. కానీ చాలా వరకు అయితే వాళ్ళకు నచ్చేందో నచ్చలేదు తెలియదు. కానీ 100% మాత్రం మూవీ అయితే బాగాలేదండి. ఓకే, బాగాలేదు. ఇందాక ఫస్ట్ మీరు బాగుంది పర్లేదు, కాకపోతే హీరో యాక్టింగ్ కూడా బాగుంది అన్నారు, ఇప్పుడేం బాగాలేదని చెప్తున్నారు. యాక్టింగ్ బాగుందండి. యాక్టింగ్ బాగుంది. ఆ హీరో ఎంట్రీ కానీ, హీరోయిన్ ఎంట్రీ కానీ చాలా బాగున్నాయి. కానీ వచ్చేసి స్టోరీ మాత్రం బాగాలేదు. నేను ఏమంటున్నా అంటే ఆ సాంగ్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ సాంగ్ ఉంది. ఆ సాంగ్ వచ్చేసి అది ఏం సాంగ్ కూడా అర్థం కాలేదు. కాకపోతే అలా ఉప్పెన సినిమా రీక్రియేట్ చేసినట్టు ఉందండి. ఓకే. చాలా మంది చూసుకున్నట్లయితే బాహుబలి 2 అని చెప్పేసి అంటున్నారు. ఆ సినిమా కొంచెం దగ్గరగా ఉంది అలానే అనిపించింది అని అంటున్నారు కదా. సో దీని మీద మీ ఒపీనియన్, అలా మీకు ఏమైనా అనిపించిందా? బాహుబలి విఎఫ్ఎక్స్ రేంజ్ లో అయితే లేదండి మూవీ. అంత అంటే విఎఫ్ఎక్స్ రేంజ్ లో అయితే లేదు. కాకపోతే ఆ బీజిఎంస్ కానీ, ఆ సాంగ్స్ కానీ, గ్రాఫిక్స్ కానీ బాగున్నాయి. గ్రాఫిక్స్ పరంగా కూడా వస్తే మొత్తం వాటర్ లో ఉన్నట్టు చూపించారండి. అసలు వాటర్ లా స్విమ్మింగ్ చేసుడేంది, మొత్తం సాంగ్స్ కూడా కొన్ని సాంగ్స్ కూడా అల్లనే కొన్ని డాన్స్ చేసినట్టు కానీ మొత్తం ఇప్పుడు 3 hours మూవీ ఉంటే అందులో 1.5 hour 2 hours మొత్తం వాటర్ లో ఉన్నట్టే చూపించారండి. ఓకే. అలా సో అని దగ్గర యుద్ధం జరుగుతుంటే వెనక వాటర్ ఫాల్స్ ఏడు వస్తాయండి. ఇప్పుడు నార్మల్ గా గుల్లే సీన్స్ ఫైట్స్ ఉన్నాయి. ఆ ఫైట్స్ జరుగుతుంటే ఆ బ్యాక్గ్రౌండ్ లో వాటర్ ఫాల్ ఎలా అండి? ఓకే. సో అంటే జగపతి బాబు గారు కూడా దీంట్లో యాక్ట్ చేశారు కదా. రోల్ ఎలా అనిపించింది? జగపతి బాబు యాక్టింగ్ మాత్రం వేరే లెవెల్ ఉంది. కాకపోతే జగపతి బాబుకు ఆయన రోల్ వచ్చేసి నచ్చలేదండి. ఎందుకంటే బ్రహ్మ కమలం ఉందండి. బ్రహ్మ కమల కోసం వెళ్తాడు. ఇది హైలైట్ ఉండదు. బ్రహ్మ కమల కోసం వెళ్తాడు.
బ్రహ్మకమల కోసం వెళ్తుంటే మన సేమ్ బాహుబలిలో వాటర్ ఫాల్స్ ఉండి బాణం గుంజుకొని అట్లా మాట్లాడతారు కదా, సేమ్ అలానే వెళ్తూ ఉంటారు. ఒక దగ్గర ఏరోప్లేన్ క్రాష్ అవుతుందండి. క్రాష్ అయిన తర్వాత బ్రహ్మకమలం అల్లనే ఉండిపోతే వీళ్ళు అల్లనే స్టక్ అయిపోతారు. విలన్ను మన జగపతి బాబు గారు అలానే స్టక్ అయిపోతారు. స్టక్ అయిపోయిన తర్వాత అది కొంచెం ఉరుములు మెరుపులతోనే జగపతి బాబు గారు అలానే చనిపోయినట్టు చూపించారండి. చనిపోయినట్టు చూపించారు. మళ్ళా క్లైమాక్స్ లో చూసుకుంటే మాత్రం జగపతి బాబు ఎంట్రీ వేరే లెవెల్ ఉంది అసలు. అది జగపతి బాబు ఎంట్రీ వచ్చేసి మళ్ళీ ఏదైనా చాపర్ వేసుకుని వస్తారు జగపతి బాబు గారు. అది ఎలా సాధ్యమైంది? ఒక మనిషి చనిపోయినట్టు చూపించారు. చనిపోయినట్టు చూపించిన తర్వాత మళ్ళా మనిషి ఎలా వస్తాడు? హీరో గారు బ్రహ్మకమలం కోసం వెళ్తాడు. వెళ్ళినప్పుడు అక్కడ స్కెలిటన్ అందులో ఉంటది. అందులో స్కెలిటన్ ఉన్నాక కానీ ఈ మళ్ళా ఆ స్కెలిటన్ మీరు జగపతి బాబు గారు అని మీరు అనుకుంటున్నారు, అట్లా మీరు అనుకున్నారు. కానీ మళ్ళీ అదే జగపతి బాబు గారు మళ్ళీ ఎలా రిటర్న్ అయ్యారు? అలా ఫస్ట్ చనిపోయినట్టు చూపించి తర్వాత ఎలా రిటర్న్ అయ్యారు అది. సో తేజ గారు ఇందాక మీరు ఏదైతే చెప్పారో ఒక స్కెల్టన్ అనేది మీకు అనిపించింది, అది జగపతి బాబు గారు అయింటారు అని చెప్పేసి. సో మళ్ళీ ఎలా రీఎంట్రీ ఇస్తారు ఎండింగ్ లో అనేసి, అంటే అక్కడ హెలికాప్టర్ ఇద్దరు కదా వాళ్ళు, జగపతి బాబు గారు ఒకరు, ఇంకో డ్రైవర్ కదా, ఆ డ్రైవర్ తో ఉండొచ్చు కదా ఆ స్కెల్టన్ అనేది. డ్రైవర్ అయి ఉంటది. డ్రైవర్ తో పాటు జగపతి బాబు కూడా ఉన్నారు కానీ అక్కడ 2 స్కెల్టన్స్ చూపించలేదు కదా. 2 స్కెల్టన్స్ చూపించినప్పుడు సో ఒక స్కెల్టన్ మీరు చూసారు కాబట్టి అది డ్రైవర్ గారిది అయి ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ జగపతి బాబు గారు అక్కడ నుంచి సేఫ్ గా మేబీ, అంటే మీరు ఎండింగ్ లో ఎందుకు రావడానికి కారణం ఏంటంటే మీరు చాలా హైట్ కొండ ఇవన్నీ చెప్తున్నారు కాబట్టి అక్కడ నుంచి దిగి రావడానికి ట్రావెలింగ్ కి సో ఆ టైం అనేది చూపించుండొచ్చేమో కదా, అందుకని ఎండింగ్ లో రీఎంట్రీ ఇచ్చుండొచ్చు. అంత టైం ఉన్నదండి, కరెక్టే. కాకపోతే ఆడ వాళ్ళు చూపించిన ఎలివేషన్స్ ఎలా ఉన్నాయంటే ఆ హైట్ ఒకవేళ మనం దిగినా గానీ కింద పడితే చనిపోయేంత హైట్ లో ఉన్నాడు జగపతి బాబు. అట్లాంటిది ఎలా బయటకు వస్తాడండి? మళ్ళా అక్కడ ఒక పాము వచ్చేసి వాళ్ళని చంపేసినట్టు చూపించారు. పాము వచ్చేసి వాళ్ళని చంపేసినట్టు చూపించి అక్కడ జగపతి బాబు డోర్ తీసుకొని వచ్చి అంత ఉన్నా గానీ కింద పడి చనిపోయేంత లెవెల్ ఉంది. ఆ లెవెల్ నుంచి జగపతి బాబు ఎలా బయటకు వస్తాడండి? నార్మల్ గా మన అదే సీన్స్ మనం చూసుకున్నట్టయితే విలన్స్ కూడా ఉన్నారు. విలన్స్ కూడా వెళ్తారు ఆడికి. వెళ్ళంగానే వాళ్ళు కింద పడి అదే లోయలో అదే వాటర్ ఫాల్స్ లో వాళ్ళు కూడా కింద పడి వాళ్ళు చనిపోతారండి. వాళ్ళు చనిపోయింది లేదు కానీ జగపతి బాబు గారు పాడి మళ్ళీ లేచి ఎలా వస్తారండి? సో ఇలాంటి టాపిక్స్ మీకు నచ్చలేదు అనమాట దాంట్లో. సో ఓకే, నెక్స్ట్ ఇంకేం ఎలిమెంట్స్ నచ్చలేదు మీకు మూవీలో? ఇంకంటే మూవీ మొత్తం చాలా బాగుందండి. కాకపోతే లాస్ట్ లా క్లైమాక్స్ మాత్రం బాగుంది. కాకపోతే ఆ డైలాగ్ చెప్పేసి సనాతన ధర్మం గురించి కాపాడాలి, సనాతన ధర్మం అని చెప్పేసి అక్కడ కొంచెం లాస్ట్ లో డైలాగ్ ఎందుకు వచ్చింది? డైలాగ్ లేకుంటే ఇంకా మూవీ ఇంకా బాగుండేదేమో అనిపించింది నాకైతే. అంటే ఇప్పుడు నవ్ డేస్ మనం చూసుకున్నట్లయితే బయట చాలా వరకు కూడా కొంతమంది వ్యక్తులు సనాతన ధర్మం అంటే ఏంటో కూడా చాలా మంది తెలియదు, ఆ హిందువులకు కానీ వీళ్ళందరికీ. ఇంకొంతమంది దాన్ని చాలా వేరే దారిలోకి తీసుకొని వెళ్తున్నారు కొంతమంది, ఎంత సనాతన ధర్మం అయినా సరే ఏదైనా సరే. సో దాని వల్ల మళ్ళీ నొక్కి నొక్కి చెప్పితే మన వాళ్ళు కొంచెం ఏమన్నా అర్థం చేసుకుంటారేమో అని చెప్పి అన్నిసార్లు యూజ్ చేస్తుండొచ్చేమో కదా. ఓకే అండి, మూవీ సనాతన ధర్మం గురించి చూపిస్తే నెక్స్ట్ జనరేషన్ ఎలా ఉండాలని చూపిస్తారు. సనాతన ధర్మం అని పేరు చెప్పేసి మిగతా సినిమా అంతా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు తీస్తే ఎట్లా అంటే నడవదు కదా అండి. ఇప్పుడు అఖండ 2 లో బాలయ్య బాబు గారు కూడా మన సనాతన ధర్మం అని చెప్పేసి ఆయన కూడా ఒకటి చెప్పారు కదా, మీ ఇష్ట ప్రకారం మీరు చేసుకుంటా పోతే కొన్ని దేవుడు కాపాడాలంటే ఎలా కాపాడుతారు, మీరు వాటన్నిటి ధర్మాలని మీరు ధర్మంగా పాటిస్తున్నారా అన్నారు కదా. అదే అండి, బాలయ్య బాబు కూడా కొన్ని మన సామెతలు చూసినాం, గాలికి దీపం పెట్టి దండం పెట్టుకుంటే వచ్చింది. కాకపోతే మనం అలా చేయాల్సింది ఏమంటే సనాతన ధర్మం గురించి చెప్పారండి. సనాతన ధర్మం గురించి చెప్తే నెక్స్ట్ జనరేషన్ ఎలా ఉండదు చూడొచ్చు, దాన్ని బట్టి చేయొచ్చు. అది ఇచ్చి పెట్టేసి సనాతన ధర్మం గురించి సనాతన ధర్మం ఉంది అంటే అలా ఎంతవరకు కరెక్ట్ అండి? అంటే సనాతన ధర్మం గురించి తీశారు, సనాతన ధర్మం గురించి తీశారు కానీ మధ్యలో ఆ సాంగ్స్ కానీ సంబంధం లేకుండా ఒక సాంగ్ వస్తుంది. ఇప్పుడు దేవునికి పూజ అవుతుంది, దేవునికి పూజ అవుతున్న టైంలో ఇంకొక సాంగ్ వస్తుంది. ఓకే, మళ్ళా దేవుని అయిపోతుంది. అంటే సాంగ్ అంటే దేవుడికి సంబంధించి హీరో హీరోయిన్ ఎదురుపడితే ఒక సాంగ్ అండి. అదే ఎక్కడ సాంగ్ అండి? హీరో హీరోయిన్ ఫేస్ టు ఫేస్ కలిపితే ఎలా సాంగ్ వస్తుంది నాకు అర్థం కాదండి. సో అవసరం లేని దగ్గర కూడా సాంగ్స్ పెట్టేశారండి. ఓకే, దానివల్ల మీకు డిస్టర్బెన్సింగ్ గా అనిపించింది మూవీ? అంటే డిస్టర్బెన్స్ అని ఏమీ అనిపించలేదు నా పరంగా వస్తే మాత్రం మూవీ అట్లా అక్కడ సాంగ్స్ రాకుంటే బాగుండదేమో అని అనిపించిందండి. కొంతమంది టోటల్ గా ఇది చాలా నెగిటివ్ చేసేస్తున్నారు మూవీని, అంత వరస్ట్ గా ఉందా మూవీ?
వరస్ట్ అంటే వరస్ట్ అని ఏం లేదండి, బాగుంది మూవీ, మాత్రం బాగుంది. కానీ కొంచెం స్టోరీ ఉంది, ఆ స్టోరీ అనేది లాగ్ చేశారండి, లాగ్ చేశారు. సో దాంట్లో ఇంకా కొన్ని యాడ్ చేస్తే ఇంకా బాగుండేది ఇంకా అనిపిస్తుంది. బాగుండేది. ఆ గ్రాఫిక్స్ కానీ ఎలివేషన్స్ కానీ అన్ని బాగున్నాయి. కాకపోతే ఏంటంటే మధ్యలో సంబంధం లేని టైంలో సాంగ్స్ కానీ, మళ్ళా జగపతి బాబు గారు ఇట్లా చనిపోయినట్టు చూపించి లాస్ట్ లో క్లైమాక్స్ లా రీఎంట్రీ ఇచ్చుడు కానీ అట్లాంటి కొన్ని సీన్స్ ఉన్నాయండి అది మూవీలో. ఓకే, సో అని మీకు నచ్చలేదు అంట. ఓకే, సో హీరో గారు మొన్నటికి మొన్న ఒక చిన్న ప్రెస్ మీట్ లో కూడా ఒకటి చెప్పడం జరిగింది. సో నేనైతే ఈ యాక్ట్ కోసం నేను చాలా కష్టపడ్డాను, శివుడి కోసం ఇట్లా యాక్ట్ చేయడం కోసం చన్నీళ్ళతో స్నానాలు చేయడం అదంతా కూడా చాలా బాగా అనిపించింది. సో అదేదని చెప్పారు కదా. సో శివుడు అనుగ్రహం ఈ మూవీ మీద లేదంటారా? హీరో గారి క్యారెక్టర్ గా వచ్చేస్తే, హీరో గారి క్యారెక్టర్ బాగా చేశారు. అచ్చం ఎట్లా అనిపించింది అంటే నా విషయంగా, ఒక శివుడు కూడా, శివుడు అంటే శివుడు గతంలో తన వాళ్ళని అందరినీ కోల్పోయి నెక్స్ట్ ప్రపంచం కొంచెం భూగర్భాన్ని కాపాడాలని చెప్పేసి ఎట్లా ప్రయత్నించాడో సేమ్ అదే విధంగా మనం చూసుకోవచ్చండి. ఈ మూవీ విషయంలో వస్తే మన హీరో గారు కూడా చాలా కష్టపడ్డారు, ఇంకా కొంచెం బెటర్గానే కష్టపడ్డారు. ఆ మార్నింగ్ కానీ, ఆ శివుడు క్యారెక్టర్ కానీ బాగా చేశారు. కాకపోతే ఇట్లాంటి సినిమాలకు కాకుండా వేరే సినిమాలకి ప్రియారిటీ ఇచ్చుంటే బాగుండేదని నా ఉద్దేశం. ఓకే, సో ఒకవేళ ఈ హీరో ఇంకేమన్నా జోనర్ ఎంచుకుంటే ఏ జోనర్ బాగుంటుంది అంటారు హీరో గారు? ఈ హీరోకి ఈ ఈ జోనర్ అంటే ఏముందండి, ఇప్పుడు నార్మల్ గా లైక్ లవ్ మూవీసా, లేకపోతే యాక్షన్, లేకపోతే థ్రిల్లర్, ఈ టైప్ అంటే ఏ సినిమా, ఇప్పుడు యాక్షన్ సినిమా ఉందండి, యాక్షన్ సినిమాకి యాక్షన్ లోనే వెళ్ళిపోతే బాగుంటుంది. ఓకే, ఇప్పుడు భక్తి సినిమా, ఇప్పుడు ఎగ్జాంపుల్ మన నాగబంధమే ఉంది, ఈ మూవీ ఉంది, సనాతన ధర్మం అన్నారండి. ఓకే, సనాతన ధర్మం అంటే సనాతన ధర్మం నుంచి వెళ్ళాలి. అట్లా ఇచ్చి పెట్టేసి మధ్యలో సాంగ్స్ వేసుకుంటా, అంటే లవ్ సాంగ్స్ వేసుకుంటూ, ఐటమ్ సాంగ్స్ వేసుకుంటూ, అట్లా నాకు అర్థం కాలండి. ఇప్పుడు మన కన్నప్ప మూవీ ఉందండి, కన్నప్ప మూవీలో ఒక సాంగ్ ఉందండి, నువ్వు నా ప్రాణం అనుకుంటే ఒక సాంగ్ ఉంది. ఆ సాంగ్ వచ్చి డిస్టర్బ్ చేసిందా, లేకపోతే ఆ మూవీ హిట్ కొట్టిందా అని తెలిసి ఉండాలి. ఓకే, సో ఎలా అయితే మీరు కన్నప్ప మూవీలో ఆ సాంగ్ ఎలాగొచ్చి అనవసరమైన దగ్గర ఆ సాంగ్ ఎలాగైతే సేమ్ రీక్రియేట్ చేశారండి, సేమ్ నాగబంధం కూడా రీక్రియేట్ చేశారు. ఓకే, సో అనసూయ భరద్వాజ్ గారు కూడా దీంట్లో యాక్ట్ చేయడం జరిగింది కదా. సో ఆమె రోల్ ఎలా అనిపించింది? అనసూయ భరద్వాజ్ వచ్చేసి చాలా బాగుంది. ఆమె వచ్చేసి అత్త క్యారెక్టర్ అండి, ఇలా ఇందులో హీరో గారికి అత్త క్యారెక్టర్. ఆమె వచ్చేసి హీరో గారికి కాకపోతే ఆమె సెల్ఫిష్నెస్ అన్నట్టు హీరోలు ఇక చెప్పుకున్నామని కూడా, ఆమె వచ్చేసి సెల్ఫిష్నెస్ అన్నట్టు. ఇక ఆమె కూడా ఫస్ట్ లా కొంచెం నెగిటివ్ గా మాట్లాడేసి తర్వాత పాజిటివ్ చెప్పేస్తుంది. ఈ అనసూయ అత్త క్యారెక్టర్ ఆమె వచ్చేసి. ఇందులో చెప్పాను కదా, శివుడు అందరిని కోల్పోయినట్టు అని చెప్పేసి వాళ్ళ చెల్లి పెళ్లిలో అనసూయ వీళ్ళందరికీ ఒక ఇన్సిడెంట్ అయి చెప్పేసి హీరో గారు మొత్తం అన్ని కోల్పోతారు. అలానే వాళ్ళు అత్త క్యారెక్టర్ ఉన్న అనసూయమ్మ గారు ఇంకా లాంటి. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఓవరాల్ మూవీలో అసలు హీరో గారు వాళ్ళ సొంత వాళ్ళ సిస్టర్ కానీ వాళ్ళ మదర్స్ కానీ అలా చనిపోతున్నా గానీ ఒక రాయి లెక్క చూస్తాడండి. వాళ్ళ హీరో గారికి ప్రాణానికి ప్రాణమైన వాళ్ళ చెల్లెని కూడా దారుణంగా నిప్పు పెట్టి అంటిస్తాడండి. నిప్పు పెట్టి అంటించినా గానీ రాయి లెక్క నిలబడి చూస్తారండి. అసలు ఆ సీన్ ఎలా పెట్టారో అర్థం కాదు, ఇంత కూడా రియాక్ట్ కాడు, అలా అసలు ఎలా పెట్టారో కూడా అర్థం కాదు. ఓవరాల్ గా జగపతి బాబుని చనిపోయినట్టు చూపించి లాస్ట్ లా క్లైమాక్స్ లో ఎంట్రీ ఇచ్చుడు గానీ అది చాలా డిస్టర్బెన్స్ ఉంది. మళ్ళా అనవసరమైన టైంలో సాంగ్స్ వేసుడు, దేవుని పూజ టైంలో మళ్ళా సాంగ్ వచ్చుడు, హీరో హీరోయిన్ కలిసినప్పుడు సాంగ్స్ వచ్చుడు, అనవసరమైన టైంలో సాంగ్స్ పెట్టి కొంచెం మూవీని డిస్టర్బ్ చేసారు అని చెప్పి నా అభిప్రాయం అండి. సో అంటే ఓవరాల్ గా వాళ్ళు తీసుకున్న థీమ్ బాగుండింది కానీ వాళ్ళు ప్రెజెంట్ చేసే విషయంలో ఫెయిల్ అయ్యారు, వాళ్ళు తీసుకున్న టాపిక్ ఫెయిల్ అయ్యారు అన్నట్టు. సనాతన ధర్మం గురించి అని చెప్పి సనాతన ధర్మం గురించే చెప్పలేదు, అందులో చూపించేది చూపించలేకపోయారు. సనాతన ధర్మం అంటే ఏందో చెప్పలేదు. సనాతన ధర్మం అంటారు కానీ అసలు ఫ్యామిలీ చూడాలి అనుకుంటారు. ఫ్యామిలీ చూసేది మాత్రం ఎందుకంటే అందులో వెంకటేశ్వర స్వామి మీద ఒక సాంగ్ ఉంటదండి, అందులో కొన్ని సీన్సే మాత్రం దేవునికి సంబంధించినవి ఉన్నాయి, మిగతా అన్ని ఫైటింగ్స్ కానీ ఎలివేషన్స్ కానీ అన్ని అలాగే ఉన్నాయండి. సో ఫైనల్ గా మీరైతే మూవీ లవర్స్ కి మీ ఒపీనియన్ లో మూవీ ఎలా ఉందని చెప్తున్నారు? మూవీ లవర్స్ అందరికి నేను చెప్పేది ఒకటే అండి, చూడొద్దని నేను అనట్లేదు, కానీ ఆ కాన్సెప్ట్ కానీ ఆ టాపిక్ మాత్రం బాగుంది. కాకపోతే ఆ డైరెక్షన్ కానీ ఆ గ్రాఫిక్స్ కానీ ఇంకొంచెం బెటర్ గా తీస్తే బాగుంటదని నా ఉద్దేశం అండి.
ఒక మాటలో చెప్పాలంటే దేవుని పేరు చెప్పి భూత్ పురాణం తీయొద్దండి. మళ్ళీ ఒకటి ఏంటంటే సనాతన ధర్మం అని చెప్పారు, కాకపోతే దాన్ని ఇంకా కొంచెం బెటర్ గా చూపించి ఉంటే బాగుండు అనేది. సో నెక్స్ట్ జనరేషన్ కి ఇంకా బాగుంటది అని సనాతన ధర్మం అని అంటే అంటే ఏందో చూపిస్తే నెక్స్ట్ జనరేషన్ కి ఎట్లుంటాయి అని, మూవీస్ కానీ మన ఆచారాలు కానీ పట్టుదలలు కానీ ఇట్లుంటాయి అనేసి నెక్స్ట్ జనరేషన్ కు బాగుంటదండి. ఓకే మూవీ మాత్రం బాగుందండి, కాకపోతే ఆ డైరెక్షన్ కానీ ఆ ఫోటోగ్రఫీ కానీ అన్ని గ్రాఫిక్స్ కానీ తీసేది ఇంకా కొంచెం బెటర్ గా తీస్తే బాగుంటదండి. ఇప్పుడు మనం ఒక కాన్సెప్ట్ మీద వెళ్తున్నామండి, సనాతన ధర్మం మీద వెళ్తుంటే అదే సనాతన ధర్మం గురించే తీయాలండి. అంతే తప్పించి దేవుని పేరు చెప్పేసి భూత్ పురాణం అయితే తీయొద్దండి. ఓకే అండి, చూసారు కదా ఫ్రెండ్స్. సో ఫైనల్ గా అయితే తేజ గారి ఒపీనియన్ అదనమాట. సో మీ ఒపీనియన్ ఏంటో కూడా కామెంట్ బాక్స్ లో తెలియచేయండి. థ్యాంక్ యూ తేజ గారు. థ్యాంక్ యూ అండి.